పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సోమవారము 10వ తేదీ 6వ నెల 2024 సంవత్సరము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 6, మత్తాయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనం వరకు. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మత్తాయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవాదేవుడు ఈనాటి వాక్యాల ద్వారా అష్టభాగ్యాల గురించి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అష్టభాగ్యాల ప్రకారం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే భగవంతుని యొక్క కృపానుగ్రహాలు నిండుగా పొందుకుంటామని వాక్యాల యొక్క సారాంశం. వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువజామున మేల్కొనే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. ఈనాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈ రోజంతయు మనందరినీ సకల కీడుల, ప్రమాదాల, పిశాచితంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనిలో తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో ఉన్న వారికి అవశక్తిని, బలాన్ని దయచేయమని, మరణించిన ఆత్మలకు నతి విశ్రాంతిని ప్రసాదించమని, జన్మదినోత్సవాలు, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని దీవించాలని, కష్టం చేసిన వారు తగిన ఫలితంతో ఆశీర్వదించమని, చదువుకునే వారికి కావాల్సిన జ్ఞానవరాలతో నింపమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ పైరు పంట సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, కథోలిక శ్రీ సభను దీవించమని, వివాహం నిమిత్తమై సిద్ధపడుతున్న వారు దీవిస్తూ విడిపోయిన కుటుంబాలు కలిసి జీవించే భాగ్యం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని భగవంతుడు ప్రసాదించమని, ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు దేవుని యొక్క కృపానుగ్రహాల చేత ఎల్లకాలం దీవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుని నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి.